हरि ओम। यस्मिन् सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो याति परं जयति सोच्युतः। लसतु श्रीमदानन्दतीर्थेन्दुर्नो हृदम्बरे यद्वचश्चन्द्रिका स्वान्तसन्तापं विनिकृन्तति। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। यस्य वाक्कामधेनुर्नः कामितार्थान् प्रयच्छति सेवेतं जय योगीन्द्रं कामबाणच्छिदं सदा। नौमि न्यायसुधादिकृज्ये मुनीन् श्रीपादरार्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवरान् निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुरुवर्पिता किलः सत्याधीशो वतुमां निर्जिता शेषमायवक श्री सत्यवरदुग्धाब्धेः उत्थिता जगतीतरे सुधा श्री सत्यधर्माख्या पावयेत् स्मरतः सतः। सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं न कृन्ततु आसेतो रातुषाराद्रेः यो दिशो जितवान् मोहो सत्यध्यानगुरुः यतीन्द्रैर्विभूषितः सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदर्शितानं शास्त्रज्ञं च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ध्येयः सदा सवितृमण्डलमध्यवर्ती नारायणः सरसिजासनसन्निविष्टः केयूरवान् मकरकुण्डलवान् किरीटी हारी हिरण्मयवपुः धृतशङ्खचक्रः। భగవంతుడు సూర్యాంతర్యామి అయినటువంటి నారాయణుడే గాయత్రి మంత్ర ప్రతిపాద్యుడు అన్నటువంటి విశేషాంశాన్ని మనకు అనేక ప్రమాణములు ఉదాహరిస్తూ ఉన్నవి. అదే విధంగా ధ్యాన శ్లోకం ఏదైతే మనం చెబుతామో ఆ ధ్యాన శ్లోకం కూడాను అక్కడ స్పష్టంగా నారాయణుడే అన్నటువంటి మాట వస్తూ ఉన్నది. అందువల్ల ఆ భగవంతుడిని గాయత్రి మంత్రంతో ప్రతిరోజు కూడా విశిష్టంగా ఆరాధన చెయ్యాలి అన్నటువంటి దాన్ని మనకు చెబుతారు. అదే విధంగా గాయత్రి మంత్రాన్ని ఏ విధంగా జపం చేయాలి అన్నటువంటి దాన్ని కృత్వోత్థానం కరౌ ప్రాతః సాయం చాదోముఖౌ కరౌ మధ్యే స్కందభుజాభ్యాం తు జప ఏవం ఉదాహృతః అన్నటువంటి మాట ఉదయం ఉత్థానపూర్వకంగా అంటే పైకి ముఖ సమానంగా, అదే విధంగా మధ్యాహ్న సంధ్యావందనంలో హృదయ భాగంలో, సాయం సంధ్యావందనంలో వేళ్ళు అది ఉత్థానముఖంగా ఉదయం నాభి దగ్గర, నాభి కంటే కాస్త పైన పెట్టుకొని జపాన్ని చేస్తాం. మధ్యాహ్నం హృదయ భాగంలో, సాయంత్రం ముఖ భాగంలో పెట్టుకొని మనం జపాన్ని చేస్తాం. ఆ చేసేటప్పుడు వేళ్ళు ఎలా ఉండాలి అంటే అది
మధ్యలో రెండింటిని వదిలిపెట్టి ఈ అనామిక ఉంగరం వేలు దగ్గర కింద ఉన్నటువంటి ఆ పార్శ్వం నుండి చుట్టూ లెక్కించుకుంటూ వస్తాము. అది ఆ విధంగా 10 జపం చేయాలి అన్నటువంటిది. ఉత్థానముఖంగా ఉదయం ఉండాలి. సాయంత్రం అధోముఖంగా కరములు ఉండాలి అన్నటువంటి దాన్ని పర్వభిర్గణయేద్దేవీం మాలాదిభిః క్వచిత్. పర్వములలోనే ఆ గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి అన్నటువంటి దాన్ని ఎవరికి సాధ్యమవుతుందో వారు పర్వంతోనే, పర్వము అంటే ఆ వేళ్ల సందులు ఏవైతే ఉన్నాయో వాటిని పర్వములు అని పిలుస్తారు. వాటితోనే జపాన్ని చెయ్యాలి. అంటే ఆ విధంగానే లెక్క పెడుతూ జపించాలి. ఒక్కొక్కసారి సంఖ్య అది వెనక ముందు అవుతుంది అన్నటువంటి సమస్య వస్తే ప్రతిరోజు 1000 చేసేటువంటి వారికి తులసి మాలతో కూడా చేయవచ్చు అన్నటువంటి మాటను కొన్ని నిషేధిస్తాయి. ఆ నిషేధానికి అర్థం వేరే ఉన్నది. తులసీ కాష్టమణిభిః ధాత్రీమణి సమన్వితైః తదా పద్మాక్షమణిభిః సహస్రైరుపశోభితం పంచమాలాంచ యః కృత్వా జపకాలే ధరేద్విజః తస్య పుణ్యఫలం వక్తుం నాహం శక్తోస్మి నారద. ఆ గాయత్రి మంత్రాన్ని జపించేటప్పుడు తులసిమాల అయినా మెడలో ఉండాలి. ధాత్రి అంటే ఉసిరి, ఆ మణి దానితో చేసిందైనా మాల మెడలో వేసుకోవాలి. పద్మాక్షమణులు దాన్ని 1000 ఉన్నటువంటి దాన్ని 5 అంటే మాలలుగా చేసుకొని దాన్ని వేసుకోవాలి మెడలో. ఆ పుణ్యాన్ని చెప్పడానికి సాధ్యపడదు. అంత విశిష్టమైనటువంటి పుణ్యం అక్షమాల అదైనా కూడా వేసుకోవచ్చు అన్నటువంటి దాన్ని మరొక ప్రమాణం మనకు ఉదాహరణ చేస్తూ ఉన్నది. జపమాల తులసిమాలతో కూడా జపిస్తూ గాయత్రి మంత్రాన్ని రోజు 1000 చేయాలి. చేస్తే విశిష్టమైనటువంటి సిద్ధి కలుగుతుంది. అందులో సందేహమే లేదు. ఎందుకు అంటే ఇది మన పరంపరలో గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి విశిష్టత ఇంకా దేనికి కూడా లేదు. అంత విశిష్టమైనటువంటిది. ముఖ్యంగా సంధ్యావందనాన్ని చేసుకున్నటువంటి అర్థాత్ ఉపనయనమైనటువంటి బ్రహ్మచారికి గాయత్రి మంత్రం మహాసిద్ధినిస్తుంది అని చెబుతారు. అందువల్లనే ఉపదేశాన్ని పొందాలి అన్నా కూడా ఆ తండ్రికి ఒక విశిష్టమైనటువంటి యోగ్యత ఉండాలి. అతడు తన కుమారుడికి ఉపదేశం చేయాలి అంటే మినిమం అతడు 1,00,000 గాయత్రి జపాన్ని చేసుకుని తాను సిద్ధిని అక్షర లక్షాన్నైనా కూడా చేసుకుని సిద్ధిని పొందాలి అన్నటువంటిది. అందువల్లనే గురు ఉపదేశాన్ని చేయించి అతడికి గురుమంత్ర అంటే గురువుల ద్వారా, పీఠాధిపతుల ద్వారా గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేయిస్తారు. ఎందుకు అంటే సిద్ధి కలగాలి అన్నటువంటి ఉద్దేశంతో. అందువల్ల ఈ విధమైనటువంటి గాయత్రి మంత్రాన్ని చాలా శ్రద్ధతో జపం చేయమని చెబుతారు. మనం గోపాలదాసుల వారి చరిత్రలో వింటాం. వాళ్లకు చిన్నతనంలోనే తండ్రి గారు కాలం చెంది ఉంటారు. ఆ ఊర్లో అప్పుడంతా కూడా ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి ధర్మోపనయనాలు అని. ఆ జరిగేటప్పుడు విశిష్టమైనటువంటి ఆచార్యుల వారు వచ్చి పాపం అతడి యోగ్యతను తెలుసుకున్నవారో లేదో పిలిచి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేసి నీవు సిద్ధి చేసుకో అని చెబుతారు. అవాల్టి నుండి ప్రతిరోజు తప్పకుండా 1000 గాయత్రి మంత్రాన్ని వాళ్ళు ఒక చెబుతారు పుత్తనూరులో. అక్కడే కూర్చొని సాధన చేసుకునేవారు అని. అక్కడ కూర్చొని సిద్ధి చేసుకుంటే 6 నెలలలో విశిష్టమైనటువంటి సిద్ధిని పొందుతారు. పొంది తర్వాత ఎవరు ఎదురుగా వచ్చినా కూడా వాళ్ళ భవిష్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు.
ఎంతమంది వస్తారు రోజు, వాళ్ళు కూర్చోవడమే ఇది. జాతకం లేదు, ఏం లేదు, ముఖాన్ని చూడడం, వాళ్ళ తలరాత చెప్పుకుంటూ వెళ్ళిపోయేవారు. ఈ సిద్ధి వారికి గాయత్రి మంత్రం వల్ల వచ్చింది అని చెబుతారు. అంత విశిష్టమైనటువంటిది గాయత్రి మంత్రం. దాని తర్వాత నారాయణ మంత్రం గురించి చెబుతారు. ఇది మూల మంత్రము. ఇది ఉపదేశాన్ని స్వీకరించాలి. గాయత్ర్యా త్రిగుణం విష్ణుం ధ్యాయన్ అష్టాక్షరం జపేత్ ప్రణమ్య దేవాన్ విప్రాంశ్చ గురుంశ్చ హరిపార్షదాన్ ఏవం సర్వోత్తమం విష్ణుం ధ్యాయన్నే వార్చయేద్ధరిం. గాయత్ర్యాః త్రిగుణం విష్ణుం. ఆ గాయత్రి మంత్రానికి 3 రెట్లు అధికంగా భగవంతుడిని అష్టాక్షరం ధ్యాయం జపేత్. ఆ భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ అష్టాక్షర మంత్రాన్ని జపం చేయాలి అని చెబుతారు. అష్టాక్షర మంత్రం అంటే అది నారాయణ అష్టాక్షర మంత్రం. సామాన్యంగా గాయత్రి నారాయణ అష్టాక్షర మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటారు. సంధ్యావందనంగా నారాయణ అష్టాక్షరాన్ని జపించేటప్పుడు దానితో సహితంగానే జపం చేసేస్తారు. ఒకవేళ అష్టమహామంత్రాల్లో నారాయణ మంత్రాన్ని ప్రత్యేకంగా ఆ అష్టమహామంత్రాలు ఉపదేశం అంటే దానికి తత్వన్యాస మాతృకాన్యాసాలను ఉపదేశం తీసుకొని ఆ నారాయణ మంత్రానికి ఏ క్రమం అయితే ఉన్నదో ఆ క్రమంలోనే అంగన్యాస కరన్యాస మొదలైనటువంటివన్నీ చేసుకొని తర్వాత అక్కడ చెప్పినటువంటి ధ్యాన శ్లోకాలను చెప్పి తర్వాత నారాయణ మంత్రాన్ని జపం చేయాలి. ఎందుకు అంటే నారాయణ మంత్రం చాలా విశిష్టమైనటువంటిది. పూజాధికార సిద్ధి మనకు కావాలి అంటే నారాయణ మంత్రం విశిష్టంగా జపం చేయాలి. కనీ అంటే మినిమం 100 అయినా నారాయణ మంత్రాలను చేయమని చెబుతారు పూజాధికార సిద్ధి కొరకు. అందువల్ల ఇక్కడ గాయత్ర్యాః త్రిగుణం. ఇంకొక విషయం ఇదే సందర్భంలోని, ఏదైనా కూడా మంత్రము అన్న తరువాత అది ఉపదేశం లేనిదే ఎవరు కూడా దాన్ని జపం చేయకూడదు. వేదమంత్రం అయితే సర్వథా చేయకూడదు. ఇక పురాణోక్త మంత్రాలు వాటినైనా కూడాను ఒకసారి గురుముఖేన వాళ్ళు ఉపదేశాన్ని స్వీకరించే దాన్ని జపం చేయాలి. లేకపోతే అది పురుషార్థాన్ని ఇవ్వదు, అనర్థాన్నే చేకూరుస్తుంది. అందువల్ల మనకు సిద్ధి కావాలి అంటే అది గురుముఖంగా ఒకసారి ఉపదేశాన్ని తీసుకోవాలి. ఆ గురువుపదేశ సందర్భంలోనూ ఏమవుతుంది అంటే గురువులు మంత్రాన్ని మాత్రమే ఇచ్చేస్తారు. అందరూ ఆ మంత్రాన్ని మాత్రమే చెప్పుకుంటూ వెళతారు. అలా కాదు, దానికి ఒక ప్రాణాయామము అంటే గురుధ్యానము, ప్రాణాయామము, అదే విధంగా ఆ అంగన్యాస కరన్యాస ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ చేసినే మంత్ర జపాన్ని చేయాలి. అది కూడా కూర్చొని తాను మంత్ర జపాన్ని చేయాలి. ఈజీ చైర్ లో కూర్చొని ఇంకేదో అది ఇది అవన్నీ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. దానికి ఒక క్రమం ఉన్నది. ఆ క్రమంలోనే మనం చేయాలి. అంతే తప్ప క్రమ విరుద్ధంగా అక్రమంగా చేస్తే దాని ఫలితం కూడా మనకు అక్రమంగానే భగవంతుడు ఇస్తాడు. ఈ గాయత్రి మంత్రంలో కూడా 2 విధాలున్నాయి అన్నటువంటిది ఆచార్యుల వారు తంత్రసారంలో చెబుతారు. అక్కడ ఋషి భేదం ఉన్నది మంత్రాలలో. ఏమిటా ఋషి భేదము అంటే విశ్వామిత్రస్తు సంధ్యార్తే తదన్యత్ర ప్రజాపతి అని తంత్రసార సంగ్రహంలో ఆచార్యుల వారు ఈ మాటను చెబుతారు. అష్టమహామంత్రాల్లో కూడా గాయత్రి మంత్రం వస్తుంది. అక్కడ ఋషి ఎవరు అంటే ప్రజాపతి. సంధ్యావందనంలో గాయత్రి మంత్రానికి ఋషి ఎవరు అంటే
విశ్వామిత్రుల వారు. ఎందుకు ఇది వ్యత్యాసం అంటే దానికి కారణం ఉన్నది. అష్టమహామంత్రాలకు ప్రధానంగా భగవంతుడు అంతర్యామి ఋషి అన్నటువంటిది ఎక్కువ మంత్రాలకు, ప్రజాపతి ఋషి అని వ్యాహతి మరియు గాయత్రి మంత్రాలకు అని సాక్షాత్ భగవంతుడే అక్కడ ఋషి. బ్రహ్మగా దాన్ని అష్టమహామంత్రాల్లో మొట్టమొదటిది ప్రణవము, రెండవది నారాయణ మంత్రము, మూడవది వ్యాహృతి, నాలుగవది వాసుదేవ ద్వాదశాక్షర మంత్రము, ఐదవది బ్రహ్మ గాయత్రి, ఆరవది మాతృగా మంత్రం, ఏడవది పురుష సూక్తం, ఎనిమిదవది విష్ణు మంత్రము అని ఇవి అష్టమహామంత్రాలు. అతి సిద్ధిప్రదమైనటువంటి మంత్రాలు. దీనికి సమానమైనటువంటివి లోకంలోనే లేదు. అంత విశిష్టమైనటువంటివి ఈ అష్టమహామంత్రాలు అని చెబుతారు. అందువల్ల దీని ఉపదేశము, దీని క్రమము ఇదంతా కూడా చాలా విశిష్టంగా ఉన్నది. అక్కడ బ్రహ్మ గాయత్రి మంత్రంలో వ్యాహృతి ఉండదు. వ్యాహృతి వేరు, అది ఒక ప్రత్యేక మంత్రము. బ్రహ్మ గాయత్రి ఒకటి ప్రత్యేక మంత్రం. కానీ సంధ్యావందనంలో మాత్రం ఈ రెండింటిని కలిపి వ్యాహృతి శిరస్కంగానే గాయత్రి మంత్రాన్ని చదువుతాం. నిజంగా గాయత్రి యందు తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ ఇంత మాత్రమే మంత్రం. ఇలా చెబితేనే అది 24 అక్షరాలు అని అవుతుంది. గాయత్రి ఛందస్సులు ఉన్నాయి మనకు. గాయత్రి, ఉష్ణిక్, అనుష్టు, బృహతి, జగతి, పంక్తి అన్నటువంటి ఛందస్సులు ఉన్నాయి. ఇక్కడ గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటేనే అది గాయత్రి మంత్రం. లేదు ఇంకా చిన్నది ఉంది అంటే గాయత్రి పాదం 8 అక్షరాలైనా ఉంటుంది. ఇప్పుడు వేదవ్యాస గాయత్రి, కృష్ణ గాయత్రి అని చెప్పేసి మనం చెబుతాం. కృష్ణ షడక్షర మంత్రం, వ్యాస గాయత్రి అన్నటువంటిది. అక్కడ 24 అక్షరాలు పూర్తిగా ఉండదు, 8 అక్షరాలు మాత్రమే ఉంటాయి వేదవ్యాస మంత్రంలో. అంటే అది ఒక పాదం అన్నటువంటి లెక్కలో తీసుకుంటాం. ఈ విధంగా గాయత్రి ఛందస్సు ఎన్నో మంత్రాలు ఉన్నాయి గాయత్రి ఛందస్సులో. ఆ గాయత్రి ఛందస్సులో ఎన్నో మంత్రాలు ఉన్నాయి. వాటికన్నిటికీ 24 అక్షరాలు ఉంటాయి. మరి మనం భూర్భువస్వహ అన్నటువంటి దాన్ని కలుపుకొని చేస్తే అది 24 కంటే అధికమవుతుంది. అందువల్ల విశ్వామిత్ర గాయత్రిలో వ్యాహృతి శిరస్కంగానే మనం చేస్తాం. అక్కడ సంఖ్యా గణన అది దాన్ని గణించడం ఆ విధానం వేరు. అందువల్ల సంధ్యావందనాంగ గాయత్రికి భూర్భువస్వః తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అటువైపు ఇటువైపు ఓంకారం. ఎందుకు అంటే మొదట్లోనూ ఓంకారాన్ని చదువుకోవాలి, చివర్లోనూ చదువుకోవాలి. దీనికి కారణాన్ని శ్రీమన్యాయ సుధా గ్రంథంలో టీకాచార్యుల వారు వివరణ చేస్తారు. స్రవత్యనోంకృతం బ్రహ్మ పరస్తాచ్చ విశీర్యతే అని చెబుతారు. అంటే మొదట్లో ఓంకారాన్ని చదవకపోతే ఆ ఒక బిందెకు నీళ్లు పట్టడానికి మనం నీళ్లు పడుతున్నాం, కానీ దానికి కింద ఒక రంధ్రం ఉండిపోయింది. అదంతా కూడా వెళ్ళిపోతుంది, నీళ్లు అందులో ఆగవు. అదే చివర్లో చదవకపోతే ఒక పచ్చి కుండను ఏర్పాటు చేస్తారు. అందులో నీళ్లు పోస్తే ఆ కుండనే పగిలిపోయి నీళ్ళంతా వెళ్ళిపోతుంది. ఆ విధంగా పుణ్య ఫలజనకం అవ్వదు. అందువల్ల ఆద్యంతంలో ఓంకారాన్ని అవశ్యంగా పఠన చెయ్యాలి. అది చేసుకొని 5 స్థలాల్లో ఆగి గాయత్రి మంత్రాన్ని చదవమని చెబుతారు. అది మొట్టమొదటిది ప్రణవం, ఓం భూర్భువస్వః. రెండవది తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ విధంగానే గాయత్రి మంత్రాన్ని చదవాలి. ఇది గాయత్రి క్రమం. ఏ విధంగా జపం
దాన్ని కూడా చెబుతారు. ఉత్తమం మానసం జప్యం ఉపాంశుం మధ్యమం స్మృతం అధమం వాచికం ప్రాహు సర్వమంత్రేషు వై ద్విజాః. మనస్సులో జపం చేసుకుంటూ వెళితే అది అత్యుత్తమమైనటువంటిది. రెండవది ఉపాంశు, ఎవరికి వినపడకుండా, పక్కవారికి వినపడకుండా తను మాత్రమే నోటితో దాన్ని జపం చేస్తూ వెళితే అది మధ్యమం. కాస్త గట్టిగా చెబుతూ వెళితే అది అధమం. ఈ విధంగా. కానీ మానసం మంత్ర జపం ఏదైతే ఉన్నది అది చాలా కష్టం. అది ఎంతో సాధన చేసుకుంటే కానీ రాదు. ఎందుకంటే మనస్సు ఏకక్రమంలో ఒకే రీతిలో ముందుకు వెళుతూ జపాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళలేదు. అందువల్ల అది కుదరదు. అందువల్ల మధ్యమం ఉత్తమమైనటువంటిది. నోటితో పలుకుతూ పలుకుతూ ఎవరికి వినిపించకుండా ఉపాంశుగా చేస్తూ వెళ్ళాలి. ఎందుకు అంటే దీనికి కూడా ఒక విశిష్టమైనటువంటి ఇది ఉన్నది. మానస జపానికి వాయుదేవుల వారు అభిమాని, మధ్యమ జపానికి సరస్వతి, అధమ దానికి పార్వతీ పరమేశ్వరులు, ఈ విధంగా దేవతలు ఉన్నారు. అందువల్ల దానికి ఇచ్చేటువంటి ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది అని తర్వాత ఎవరైనా జపం అంటే మా జపమాలతో జపాన్ని చేస్తూ వెళితే ఆ జపమాలను ఎవరు కూడా వేరే వారికి చూపించకుండా వస్త్రంతో ఆచ్ఛాదనం చేసుకుని జపాన్ని చేయాలి అన్నటువంటిది అది ఒక నియమం ఉన్నది. అందువల్ల ఆ విధంగా జపాన్ని చేయాలి. ఇక్కడ గాయత్ర్యా త్రిగుణం విష్ణుం ధ్యాయన్ అష్టాక్షరం జపేత్ అన్నటువంటిది ఇక్కడ గాయత్రి కంటే 3 రెట్లు అధికంగా నారాయణ మంత్రాన్ని జపం చేయాలి అన్నటువంటిది ఇది సంధ్యావందనాంగ గాయత్రి విషయంలోనే చెప్పింది తప్ప ఇది బ్రహ్మ గాయత్రి విషయంలో కాదు అన్నటువంటి దాన్ని సంధ్యాంగాయస్తు గాయత్ర్యాః త్రిగుణో మూలమంత్రకః అన్నటువంటిది ఒక ప్రమాణం. దానికి అనుగుణంగానే సంధ్యావందనాంగ గాయత్రి మీరు 10 చేస్తే 30 నారాయణ మంత్రం ఉపదేశమై ఉండాలి. లేకపోతే ఆ మంత్రాన్ని జపం చేయడానికి కుదరదు. గాయత్రి మంత్రాన్ని 100 చేస్తే నారాయణ మంత్రాన్ని 300. ఒకవేళ గాయత్రిని ప్రతిరోజు 1000 చేసేట్టుగా ఉంటే అది సంధ్యావందనాంగత్వేన, అంటే సంధ్యావందనంలోనే 1000 పూర్తి చేసి తర్వాతనే సంధ్యావందనాన్ని పూర్తి చేసేటువంటి వారైతే అక్కడే నారాయణ మంత్రాన్ని 3000 ప్రతిరోజు జపం చేసి దాన్ని సమాప్తి చేయాలి. లేదు నేను అలా చెయ్యను, సంధ్యావందనంలో 10 మాత్రమే చేసి 30 చేస్తాను, తర్వాత ప్రత్యేకంగా గాయత్రి చేస్తాను అన్నటువంటి నియమం అయితే ఈ నియమం వర్తించదు. లేదు 100 గాయత్రి మంత్రాన్ని సంధ్యావందనంలోనే చేస్తాను, 300 నారాయణ మంత్రాన్ని, ఉదయం 100 300 నారాయణ మంత్రం, మధ్యాహ్నం 100 300 నారాయణ మంత్రం, సాయంత్రం 100 300. ఈ విధంగా 3 పూట్ల 3 100 100 100 చేసి దాన్ని 300 300 చేస్తూ వెళ్ళొచ్చు. ఈ విధంగా అష్టాక్షర మంత్రాన్ని జపం చేసి తర్వాత సంధ్యావందనం పూర్తి చేసుకుని ప్రణమ్య దేవాన్ విప్రాంశ్చ గురుంశ్చ హరిపార్షదాన్, దేవతలను బ్రాహ్మణులను గురువులను హరిపార్షదాన్, హరిభక్తులు ఎవరైతే మనకంటే ఉత్తములైన వారు ఉన్నారో వారిని విశేషంగా నమస్కరించాలి అన్నటువంటిది. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆ పెద్దవాళ్ళందరికీ ఆ బ్రహ్మచారి అయినటువంటి వ్యక్తి తాను తన సంధ్యావందనాన్ని చేసుకొని భగవంతుడిని ఆరాధన చేసి అగ్ని కార్యాన్ని ముగించుకొని తండ్రి తల్లి వారికంటే పెద్దవాళ్ళు ఉంటే తాతగారు నాయనమ్మ గారు అమ్మమ్మ గారు ఉంటే వారిని నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని తీసుకొని తర్వాత తాను
పెద్దవాళ్ళందరికీ నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని తీసుకొని తర్వాత తాను స్వాధ్యాయానికి ఉపక్రమించాలి. వేదాధ్యయనానికి, శాస్త్రాధ్యయనానికి అతడు సిద్ధుడవ్వాలి అని ఆ విధంగా ఇక్కడ చెబుతారు. ప్రణమ్య దేవాన్ విప్రాంశ్చ గురువుశ్చ హరిపార్షదాన్. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, హరిపార్షదాన్ హరిసేవకులైనటువంటి వారిని విశేషంగా నమస్కరించి ఈ విధంగా సర్వోత్తముడైనటువంటి విష్ణువును ధ్యానం చేస్తూనే హరిం అర్చయే, తర్వాత పూజకు తాను ఉపక్రమిస్తాడు అన్నటువంటి దాన్ని చెబుతారు. ఇక్కడ అనేక నియమాలు, చిన్నవి పెద్దవి, చిన్నవి పెద్దవి, చాలా నియమాలు ఉన్నాయి. ఒక నియమాన్ని, ఏది మనకు నిజ జీవితంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అటువంటి వాటిని మనం తెలుసుకుంటూ వెళదాం. మరొక ఈ సంధ్యావందన విషయంలో భరద్వాజ ఋషుల వారు ఒక మాటను చెబుతారు. సూతకే మృతకే వాపి ప్రాణాయామ మమంత్రకం తథా మార్జన మంత్రాస్తు మనసోచ్చార్య మార్జయే. సూతకే, మనకు సూతకం వచ్చింది, అది జన్మశౌచమైన మరణాశౌచమైన. సూతకే మృతకే వాపి, ఆ సందర్భంలో సంధ్యావందనాన్ని చెయ్యాలా వద్దా అన్నటువంటిది, చేస్తే ఎలా చెయ్యాలి? అవశ్యంగా సంధ్యావందనాన్ని చెయ్యాలి. పంచాంగాల్లో మీకు అందరికీ కూడా ఇచ్చి ఉంటారు. దానికి ప్రమాణం, మూల ప్రమాణం ఇదే ప్రమాణమే. అదేమిటి అంటే సూతకమైన అంటే జన్మాశౌచమైన మరణాశౌచమైన మృతకే వాపి ఆచమనాన్ని చెయ్యాలి. చేసి ప్రాణాయామాన్ని అమంత్రకంగా చేయాలి. అంటే ప్రాణాయామ క్రియను చేయాలి తప్ప ప్రాణాయామ ఓం ప్రణమస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మ దేవతాదేవి గాయత్రి ప్రాణాయామే వినియోగ అన్నటువంటిది ఏది కూడా చెప్పకుండా కేవలం క్రియ అంటే పూరక, రేచక, కుంభక అన్నటువంటి దాన్ని ఏదైతే క్రియను చేస్తామో ఆ క్రియను చేయాలి. అమంత్రకంగా ప్రాణాయామాన్ని చేయాలి. తథా మార్జన మంత్రాస్తు మనసా ఉచ్చార్య మార్జయే. ఆపోహిష్టామయో భువః అన్నటువంటి మొదటి మార్జన మంత్రం. తర్వాత జలాభిమంత్రణం, సూర్యశ్చమామన్యుశ్చ అన్నటువంటిది. తర్వాత రెండవ మార్జన మంత్రం ఈశా ఆనాం వార్యాణామని ఋగ్వేదులకు, హిరణ్యవర్ణాశుచయ పావక అన్నటువంటిది యజుశాఖ వారికి. అదంతా కూడా మనస ఉచ్చార్య మార్జయే, మనస్సులో ఉచ్చారణ చేస్తూ మార్జన చేసుకోవాలి. తరువాత గాయత్రీం సమ్యక్ ఉచ్చార్య సూర్యాయ అర్ఘ్యం నివేదయే. గాయత్రి మంత్రాన్ని స్పష్టంగా చెబుతూనే సూర్యార్ఘ్యాన్ని ఇవ్వాలి. సూర్యుడికి అర్ఘ్యత్రయాన్ని, అర్ఘ్య చతుష్టయాన్ని ఇవ్వాలి. నివేదయే. ఉపస్థానం నచైవహి, ఉపస్థానము లేదు, గాయత్రి జపము లేదు. అర్ఘ్యాంతం వరకు సంధ్యావందనము అని పంచాంగంలో ఇచ్చి ఉంటారు. ఆ విధంగా అర్ఘ్యాంతం వరకు ఇచ్చి ఆచమనం చేసి కృష్ణార్పణం చెప్పేయాలి. ఇది సూతకంలో అయినా మృతకంలో అయినా ఈ విధమైనటువంటిది సంధ్యావందనం ఈ క్రమంలోనే మనం చేయాలి. ప్రాణాయామాన్ని అమంత్రకంగా చేయాలి. మార్జన మంత్రాలను మనస్సులో చదువుకుంటూ చదవాలి. అర్ఘ్యాన్ని మాత్రం స్పష్టంగా మంత్రాన్ని చెబుతూ అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఈ క్రమంలోనే చేయాలి. ఉపస్థానం, గాయత్రి మంత్ర జపం అవేవి కూడా లేవు అన్నటువంటిది ఇది. ఆచార్య గారు, హరే చెప్పండి. ఆ ప్రాణాయామం అంటే ఓంపు అవన్నీ ఏం చెప్పక్కర్లేదు. చెప్పకుండా ఓన్లీ ఆ మూడే చేయాలి. కుంభకం, రేచకం, పూర ఆ మూడే చేయాలి అంతే.
ఓం భూ భువ స్వ అవన్నీ చెప్పకుండా మామూలుగా రేచక పూరక కుంభకాలు మాత్రమే చేయాలి, అంతే కదా? ఆచార్య గారు అవును. అవునండి, చెప్పారు కదా అదే. తర్వాత వినిపించలేదు, కానీ కట్ అయిపోయింది. నాకు వాయిస్ వినిపించలేదు, అందుకు అడుగుతున్నాను. నేను చెప్పాను కదా, అంటే ప్రాణాయామాన్ని రేచక కుంభక క్రియలను మాత్రమే చేయాలి తప్ప ఎక్కడ మంత్రాన్ని ఉచ్చారణ చేయకూడదు. సరే సరే, వినిపించింది? వినిపించింది. ఇందాకలా కట్ అయింది, నాకు వినిపించలేదు, అందుకే అడిగాను నేను. తర్వాత మరొక విషయాన్ని చెబుతారు. రాష్ట్రక్షోభే నృపక్షోభే రోగార్తే చ మహాపది సంధ్యావందన విచ్ఛిత్తి సూతకేపి నదోషకృత. ఏదో చాలా రాష్ట్రక్షోభం, యుద్ధం అంతా జరుగుతూ ఉన్నది, ఎక్కడో ఉన్నాము, అటువంటి సందర్భంలో నృపక్షోభే, రాజుల వల్ల ఇబ్బంది పడ్డాము, విపరీతంగా రోగం కలిగింది, మహా ఆపదల్లో ఎక్కడో నీళ్ళ కొట్టుకొని ఏదో ఊరికి వెళ్ళిపోయాము, ఆ సందర్భంలో సంధ్యావందనం లోపమైన అది దోషావహం కాదు. కొన్ని సందర్భాల్లో అనివార్యం అక్కడ చేయడానికి ఏదీ నాకు లేదు, అటువంటి సందర్భంలో అది దోషావహం కాదు. ఎక్కడ సాధ్యం అవుతుందో అక్కడ అవశ్యంగా సమయం ఉన్నా కూడా దాన్ని త్యాగం చేసేసి సంధ్యావందనం చెయ్యకపోతే అది దోషమే తప్ప, ఇటువంటి మహా ఆపదల్లో ఉన్నాము, ఎక్కడో ట్రైన్లో ఉండిపోయాము, ఆ సమయానికి విపరీతమైనటువంటి వర్షము, ట్రైన్ ముందుకు కదలటం లేదు, అక్కడే ఉండిపోవలసి వచ్చింది, అప్పుడు మనసా భగవంతుణ్ణి ధ్యానం చేసి స్వామి ఇలా అయింది అని చెప్పి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి. ఏమిటది అంటే కాలత్యాగే శతం కుర్యాత్ సంధ్యాత్యాగే శతత్రయం. కాలత్యాగం, కాలాతిక్రమం అయితే 100 గాయత్రి మంత్రాన్ని జపించమని చెబుతారు. సంధ్యాత్యాగే, ఒకవేళ సంధ్యావందనమే కుదరలేదు అంటే 300 సార్లు గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే దాని ద్వారా అది ఒక ప్రాయశ్చిత్తము అన్నటువంటిది మనకు చెబుతారు. ఈ విధంగా చెబుతూ ఇక్కడ దేవత, గురువులు, పెద్దవారు అందరినీ కూడా నమస్కరించేటప్పుడు అక్కడ అంతర్యామిగా ముఖ్యంగా భగవంతుణ్ణే నమస్కరించాలి, తర్వాత ఆ వ్యక్తులకు నమస్కరించాలి. ఎవరు గురువులు? గురువులని ఎవరిని పిలవాలి? దానికి మను ఈ విధంగా చెబుతాడు. నిషేకాదీని కర్మాణి యః కరోతి యథావిధి సంభావయతి చాన్యేన సవిప్రో గురురుచ్యతే. మనకు నానా విధమైనటువంటి సంస్కారాలను, అంటే తల్లిదండ్రుల వివాహం తర్వాత వారికి అన్ని సంస్కారాలను, తాను జన్మించిన తర్వాత కూడా నామకరణాది సకల సంస్కారాలను ఎవరైతే చేయిస్తారో మంత్రపూర్వకంగా, నిషేకాదీని కర్మాణి యః కరోతి యథావిధి, విధిని అనుసరించి సరిగా ఏ దోషములు లేకుండా ఎవరైతే చేయిస్తారో, లేదు మనల్ని అన్నం పెట్టి పోషించి ఎవరైతే అనుగ్రహిస్తారో సవిప్రో గురురుచ్యతి, అటువంటి బ్రాహ్మణుడు గురువు అని పిలువబడతాడు. లేదు అల్పం వా బహువా యస్య శృతస్యోపకరోతి యః, అతడికి కొంచెమైనా లేదు విశిష్టంగానైనా తత్వజ్ఞానాన్ని ఎవరైతే ఉపదేశిస్తారో అతడికి గురువు. తమపీహ గురుం విద్యాత్ శృతోపకృతి హేతుతః, అతడు అధ్యయనం చేయడానికి తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు కదా, అందువల్ల అతడు గురువు అని పిలువబడతాడు.
ఆచార్య పితృ ఇద్దరు ఉన్నప్పుడు అంటే వాళ్లే ఆచార్యులు, వాళ్లే తండ్రి ఇద్దరు, అంటే తన కొడుకు తానే తత్వోపదేశాన్ని చేశాడు, తానే తండ్రి కూడా అయ్యాడు. అటువంటి సందర్భంలో నమస్కారం ఏ విధంగా చూడండి, ఎంత సూక్ష్మమైనటువంటి విషయాలు. తండ్రే కదా నమస్కారం చేసేసి వదిలిపెడితే సరిపోదు. ఉత్పాదక బ్రహ్మదాత్రోర్ గరీయాన్ బ్రహ్మద పిత, తనకు జన్మనిచ్చిన వ్యక్తి కంటే తనకు బ్రహ్మ తత్వాన్ని ఉపదేశించినటువంటి వ్యక్తి గొప్పవాడు. అందువల్ల బ్రహ్మద పిత సాష్టాంగ ప్రణమే, మొట్టమొదట అతడు నా తండ్రి అన్నటువంటి భావనతో నమస్కారాన్ని చేయరాదు. మొదట నాకు విద్య నేర్పిన గురువు, అందువల్ల మొదటి నమస్కారాన్ని, అతడే నాకు తండ్రి కాబట్టి రెండవ నమస్కారాన్ని కూడా అతడికే చెయ్యాలి. ఈ విధంగా సాష్టాంగం ప్రణమేత్తం హి పితరం తదనంతరం, తండ్రిని అనంతర కాలంలో తాను నమస్కారాన్ని చెయ్యాలి. తర్వాత బ్రాహ్మణులకు నమస్కారం చేస్తూ ఉంటాం. ఎక్కడెక్కడో మనకు బ్రాహ్మణులు తారసపడుతూ ఉంటారు, ఆచార్యుల వారు నమస్కారము అని. ఆ నమస్కారం చేసేటప్పుడు మనలో భావన ఏమి ఉండాలి, దాన్ని శాస్త్రం చెబుతుంది. యావతీర్వై దేవతాస్తాః సర్వా వేది విధి బ్రాహ్మణే వసంతి తస్మాద్ వేద విద్యో బ్రాహ్మణేభ్యో దివే దేవే నమస్కుర్యాత్ అన్నటువంటిది వేద మంత్రం. ఎంతమంది దేవతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేదజ్ఞాని అయినటువంటి బ్రాహ్మణుడి యందు ఉంటారు, సన్నిహితులై ఉంటారు. అందువల్ల అటువంటి వేద విద్వాంసులైనటువంటి బ్రాహ్మణులకు ప్రతిరోజు విశిష్టంగా నమస్కరించాలి అన్నటువంటిది. ఇది ఈ మంత్రాన్ని ముఖ్యంగా శ్రాద్ధంలో చెబుతారు. మీకు ఆ తిల యవ దక్షిణాన్ని ఇచ్చి 3 ప్రదక్షిణలు చేయమని చెబుతారు. చేసిన తర్వాత బ్రాహ్మణులకు నమస్కారం చేసుకోండి అని చెబుతారు. ఆ నమస్కారం చేసేటప్పుడు యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి అని ఈ మంత్రాన్ని అక్కడ చెబుతారు. అంటే ఆ వేద విద్వాంసుడైనటువంటి బ్రాహ్మణుని యందు సకల దేవతల సన్నిధానం ఉంటుంది. అందువల్ల ఆ బ్రాహ్మణుడు తాను ఆ బ్రాహ్మణునికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అంటే సకల దేవత నమస్కారం చేసినట్టు అవుతుంది. ఆ భావనతో వారికి నమస్కారాన్ని చేయాలి. తర్వాత ఎవరెవరు మనకు పెద్దవారు అన్నటువంటి దాన్ని చెబుతారు. మాత పితృ తద్బంధూన్ పూర్వజాన్ తదపత్యాన్ విద్యాప్రదాన్ ఆచార్యాన్ గురుశ్చ. ఈ విధంగా అంటే ఇక్కడ సూక్ష్మమైనటువంటి వ్యత్యాసం ఉన్నది. విద్యాప్రద, మనకు విద్య నేర్పించినటువంటి వ్యక్తిని ఉపాధ్యాయ అని పిలుస్తారు. ఏ విధంగా అంటే ఏకదేశంతు వేదస్య వేదాంగాన్ని అథవా పునః యోధ్యాపయతి వృత్త్యర్థం ఉపాధ్యాయం ప్రచక్షతే. కొంత భాగం వేదం నేర్పించారు, వేదాంగాలను అంటే వ్యాకరణము లేకపోతే జ్యోతిష భాగాన్ని కొంత నేర్పించారు. అటువంటి వారిని దానివల్ల వృత్తి అంటే తన ఉపజీవనానికి, తన జీవించడానికి కారకులయ్యారు. అటువంటి వారిని ఉపాధ్యాయులు అని పిలుస్తారు. ఆచార్యులు అంటే ఎవరిని పిలుస్తారు అంటే ఉపనీయతు యశిష్యం వేదం అధ్యాపయే ద్విజః సాంగంచ సరహస్యంచ సమాచార్యం ప్రచక్షతే. ఎవరైతే ఆ శిష్యుడికి తానే ఉపనయనాన్ని చేసి వేదాన్ని అధ్యయనం చేయించి సాంగం సరహస్యం విశిష్టమైనటువంటి బ్రహ్మతత్వాన్ని ఉపదేశం చేస్తారో వారు ఆచార్యులు అని పిలువబడతారు. సంస్కారాదులన్నింటినీ కూడా చేయించి తమపీహ గురుం విద్యాత్ శృతో యత్ స్తుతిహేతుతః.
అతడికి ఉపదేశాన్ని చేస్తే అతన్ని గురువు అని పిలుస్తారు. ముఖ్యంగా ఆచార్య, గురువు ఇదంతా కూడాను వారికి తత్వజ్ఞానం తన శిష్యులకు ముఖ్యంగా కలగాలి. తత్వాన్ని ఎంత విశిష్టంగా ఉపదేశం చేస్తారో వారిని ఆచార్యులు, గురువులు అన్నటువంటిది మన శాస్త్రంలో పిలుస్తూ వచ్చారు. ఆ విధంగా ఆ గురువులను ప్రతిరోజు నమస్కరించాలి. ఎవరెవరికో నమస్కారాలను చేస్తూ ఉంటాం. అటువంటిది వారికి చేయకూడదు, వీరికే చెయ్యాలి అన్నటువంటిది. ఎందుకు అంటే దానికి కూడా నియమాలు ఉన్నాయి. అభివాద్య ద్విజశూద్రం సచైలం స్నానమాచరేత్ బ్రాహ్మణానాం శతం సమ్యక్ అభివాద్య విశుద్ధతి. ఎవరైతే నమస్కార యోగ్యులు కారో అటువంటి వారికి మనం నమస్కారం చేస్తే దాని వల్ల పాపం వస్తుంది. ఒక బ్రాహ్మణుడు, సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు శూద్రుడికి నమస్కారం చేస్తే సచైలం, అతడు ఏ విధంగా ఉన్నాడో బట్టలు ఆ బట్టలతో సహితంగానే తాను స్నానం చేయాలి. చేసి 100 మంది బ్రాహ్మణులకు నమస్కరిస్తే అతడు శుద్ధుడవుతాడు అన్నటువంటిది చెబుతారు. ఇవన్నీ ఈ కాలంలో మనకు సాధ్యపడదు. అందువల్ల ఈ తప్పులను అన్నిటినీ కూడా మనం చేస్తూనే వెళతాం. చాలా విచిత్రం. కానీ నియమం మాత్రం ఇది ఉన్నది. అందువల్ల ఎవరంటే వారికి నమస్కారాన్ని చేయకూడదు. ఇప్పుడు అనివార్యంగా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బాస్ ఉంటాడు. ఇప్పుడైతే బ్రిటిష్ సంప్రదాయం వచ్చేసింది, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పేసి మనం గౌరవిస్తాము. అదంతా అక్కడ అనివార్యము, చెయ్యాలి. కానీ వాళ్లకు ఆ విధమైనటువంటి నమస్కార యోగ్యులు కారు అన్నటువంటి దాన్ని మనకు చెబుతారు. తర్వాత గురుపత్ని విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ విధంగా అనేక నియమాలను చెప్పి తర్వాత ఏం చెయ్యాలి? ఉదయం 8, 5 గంటలకు స్నానం చేస్తే 7 లోపల 7:30 లోపల సకల కార్యాలను కూడా ముగించుకొని తర్వాత ఏం చెయ్యాలి అంటే దాన్ని చెబుతారు. ధ్యాన ప్రవచనాభ్యాంచ యథా యోగ్యముపాసనం ధర్మేణ్యా సాధనాని సాధయిత్వా విధానతః స్నాత్వా సంపూజయేద్విష్ణుం వేదతంత్రోక్త మార్గతః. ధ్యాన ప్రవచనాభ్యాం తర్వాత ముఖ్యంగా చేయవలసింది పాఠ ప్రవచనాలను అని చెబుతారు. ధ్యానము, ప్రవచనము, భగవద్ధ్యానం చేసి తర్వాత శాస్త్ర శిష్యులుంటే వారికి శాస్త్రాన్ని బోధిస్తూ వెళ్ళాలి. ఎప్పటి వరకు అంటే మధ్యాహ్నం వరకు, 11 వరకు, అంటే సుమారు 7-7:30కు మన జప హోమాదులన్నీ అయితే ఆ 7:30 నుండి 11-11:30 వరకు కూడా పాఠ ప్రవచనం చేయాలి. యథాయోగ్యం ఉపాసనం. ఉపాసన అంటే ఏమిటి? మనం ఎన్నోసార్లు భగవదుపాసన చేస్తారు, భగవదుపాసన చేస్తారు. ఉపాసన అంటే ఏమిటి? ఈ ఉపాసన ఇది చాలా అంటే కన్ఫ్యూజన్ వర్డ్ అన్నట్టుగా అయిపోయింది. కళ్ళు మూసుకొని కూర్చొని ఏం చేస్తున్నారు అంటే భగవదుపాసన అని అంటారు. నిజంగా ఉపాసన అంటే ఏమిటి అంటే దాన్ని స్వయంగా ఆచార్యుల వారే తంత్రసారంలో చెప్పారు. సోపాసన, ఇది అనువ్యాఖ్యానంలో ఈ మాట వస్తుంది. తంత్రసారంలో కూడా దీని విషయంలో చెబుతారు. తృతీయ పాదంలో అక్కడ ఈ మాటను చెబుతారు. సోపాసనా చ ద్వివిధ శాస్త్రాభ్యాస స్వరూపిణి ధ్యాన రూపాపరా చైవ తదంగం ధారణాదికం అని. ఉపాసన 2 విధాలు.
ఏమిటది రెండు విధాలు అంటే, ఒకటి శాస్త్రాభ్యాస స్వరూపిణి, నిరంతరంగా శాస్త్రాలను అధ్యయనం చేస్తూ వెళ్ళడం ఏదైతే ఉన్నదో అది ఒక ఉపాసన, శాస్త్రాభ్యాస స్వరూపిణి. ధ్యాన రూప పరాచైవ, మరొకటి ధ్యాన రూపంలో ఉన్నటువంటిది, శ్రేష్టమైనటువంటిది, అది మరొకటి. ఈ విధంగా ఆ ధ్యానం ఖండ స్మృతిర్ధారణాస్య అఖండ ధ్యానం ఉచ్యతే అని అప్పుడప్పుడు మనం జపం చేస్తూ ఉంటాం. కాస్త భగవద్ విషయం ఇలా మనస్సుతో భగవంతుడి ఆ మూర్తిని, భగవద్గుణాలను చింతన చేస్తూ ఉంటాం. తర్వాత మనస్సు ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది, ఇంకెవరో, అది ఎక్కడో తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఈ విధంగా అప్పుడప్పుడు అంటే 5 నిమిషాల్లో ఒక 2 నిమిషాలు భగవద్ ధ్యానం అంటే భగవంతుడి గుణానుసంధానాన్ని చేస్తాం. 3 నిమిషాలు ఎడ్డోపోతుంది, మళ్ళీ 6వ నిమిషంలో వస్తుంది, మళ్ళీ 8వ నిమిషం వరకు. ఈ విధంగా చేస్తూ వెళితే అది ఖండ స్మృతి అని దాన్ని పిలుస్తారు. ఆ ఖండ స్మృతిని ధారణ అని చెబుతారు. అది ఎక్కడ ఖండ అంటే విచ్ఛిత్తి లేకుండా, విచ్ఛేదం లేకుండా అఖండంగా ఏకరూపంగా భగవంతుడి స్వరూపాన్ని చూస్తూ చూస్తూ విశిష్టమైనటువంటి గుణానుసంధానాన్ని, మంత్రార్థానుసంధానాన్ని, ఆ మంత్రం ఏదైతే గాయత్రి మంత్రమో ఏ మంత్రాన్ని అయితే జపిస్తూ ఉన్నామో ఆ మంత్రార్థానుసంధానంతో భగవంతుడి దివ్యమైనటువంటి ఆకృతిని చూస్తూ నిరంతరంగా చేసేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ధ్యానము. విచిత్తి అన్నటువంటిది రాకూడదు. ఆ విధంగా చేస్తే అది ధ్యానము అని పిలువబడుతుంది. ఈ ధ్యానం ఎవరికి వస్తుంది అంటే, ధ్యానం నిశ్చిత తత్వస్య, ఎవరికైతే తత్వనిశ్చయం కలిగిందో అతడికి మాత్రమే ధ్యానం సాధ్యపడుతుంది. అందరికీ ధ్యానం సాధ్యపడదు. మనకు వచ్చేదంతా కూడా ఇది ఏమిటి అంటే అది ధారణ, ఖండ స్మృతి వస్తుంది మనకు కూడా. నేను కూర్చుంటానండి గంట సేపు భగవంతుడు ఎదురుగా ధ్యానం చేస్తాను అది ఇది అని అంటారు. అప్పుడప్పుడు వస్తుంది, పూర్తిగా రాదు. దానికి ఒక విశిష్టమైనటువంటి ప్రయత్నం ఉన్నది. నిరంతర సాధన వల్ల అది సాధ్యపడుతుంది. అది కూడా తత్వనిశ్చయం, పరోక్ష శాస్త్రమున పరోక్ష నిశ్చయం చేసుకొని మనకు వచ్చేటువంటి సందేహాలన్నింటినీ కూడా ఒక స్టేజ్ వరకు దూరం చేసుకొని తత్వాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత ధ్యానం విశిష్టంగా వస్తుంది. మరి ఆ విధమైనటువంటి తత్వనిశ్చయం కావాలి అంటే దానికి చెప్పింది శాస్త్రాభ్యాస స్వరూపిణి. నిరంతరంగా శాస్త్రాలను అధ్యయనం చేస్తూ వెళితే తత్వనిశ్చయం అవుతుంది. ఆ తత్వనిశ్చయం తర్వాత ధ్యానం చేయవచ్చు. అంటే ఉపాసన అంటే నిరంతర శాస్త్రాధ్యయనమే ఒక ఉపాసన, విశిష్టమైనటువంటి ఉపాసన. దీని ద్వారా అపరోక్ష జ్ఞానం కలుగుతుంది అని చెబుతారు ఆచార్యుల వారు. అతి శీఘ్రంగా నిరంతరం సర్వమూల, శ్రీమన్యాయసుధ, వ్యాసత్రయ ఈ విధమైనటువంటి గ్రంథాలను అధ్యయనం నిరంతరం చేస్తూ 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 ఉదయం నుండి రాత్రి వరకు ఒక్క క్షణం వదిలిపెట్టకుండా వాటిని చేస్తూ వెళితే దానివల్ల అపరోక్ష జ్ఞానం సిద్ధిస్తుంది అని ఆచార్యుల వారు చెబుతారు. ఇదే మన పూర్వీకులంతా కూడా నిరంతరంగా చేసిందే ఈ సాధన. అంత విశిష్టమైనటువంటి సాధనను వాళ్ళు చేస్తూ వచ్చారు. ఇది ఉపాసన అని పిలువబడుతుంది. నిరంతర శాస్త్రాధ్యయనం అంటే గురువులు ఉపదేశిస్తే దాన్ని తాను అర్థం చేసుకొని వాళ్ళు పాఠం చెప్పిన తర్వాత దాన్ని మననం చేసుకుంటూ యుక్తి అనుసంధానాన్ని చేసుకుంటూ శాస్త్రాలను సిద్ధం చేసుకోవడం ఏదైతే ఉన్నదో అది ఉపాసన. ధ్యానము ఒక ఉపాసన. ఈ విధంగా ఉపాసనలో 2 విధాలు. రెండవది కష్టము. ఎందుకు అంటే తత్వనిశ్చయం అయిన వారికే నిరంతర హరిస్మరణ కలుగుతుంది. దానికి పూర్వభావిగా తత్వనిశ్చయం కావాలి అంటే శాస్త్రాధ్యయనాన్ని అవశ్యంగా చెయ్యాలి. అది రామాయణము, మహాభారతము, భాగవతము, గీతాను, ఉపనిషత్తు నిరంతరం అధ్యయనం ద్వారా దాన్ని సాధన చేసుకోవచ్చు, తత్వనిశ్చయాన్ని చేసుకోవచ్చు.
దీనికి అంగభూతమైనటువంటిది ధారణాధికం, తదంగం ధారణాధికం అని చెబుతారు. ఇది అనువ్యాఖ్యానంలో శ్రీమదాచార్యుల వారు చెప్పినటువంటి మాట. స్తోపాసనాచ ద్విధ శాస్త్రాభ్యాస స్వరూపిణి ధ్యాన రూపాపరాచైవ తదంగం ధారణాధికం. దానికి కావాల్సింది ఇప్పుడు మనం చేసేటువంటి జపము, మన అంటే ఉపవాసాది వ్రతములు, ఇవన్నీ కూడా దేనికి మనం చెయ్యాలి? నిజంగా ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా హరిప్రీతి, భగవద్ అనుగ్రహం మనకు కలగాలి. దాని కొరకు ఇవన్నీ సాధనలు మనం చేసుకుంటూ పెడతాం. మనస్సు పరిశుద్ధమై చెప్పినటువంటి తత్వం అది బోధపడాలి, అది నాకు కన్విన్స్ అవ్వాలి. బోధపడడం అందరికీ బోధపడుతుంది, కాస్త శ్రద్ధ చూపిస్తే చెప్పిన విషయం ఇది ఇంత అని తెలుసుకోవచ్చు. కానీ ఆ చెప్పినటువంటి విషయం అది మనస్సుకు హత్తుకొని అవును అని శ్రద్ధ కలగాలి. శ్రద్ధ అంటే దాన్ని కూడా శాస్త్రమే చెబుతుంది. శ్రద్ధా వాస్తిక్య బుద్ధి స్యాత్ అని షట్ప్రశ్నోపనిషత్తు వ్యాఖ్యానంలో టీకాచార్యుల వారు చెబుతారు. శ్రద్ధ కలగాలి అంటే ఇందులో చెప్పింది ఆచరణ చేయడం వల్ల నాకు ఫలితం ఉన్నది అని పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉన్నదో అది రావాలి. దాని కొరకు ఈ అన్ని ప్రయత్నాలను మనం చేసేటువంటి జపము, హోమము, ఉపవాసము, తీర్థయాత్రలు, దానము, యజ్ఞము, అన్నదానము, ఏదో ప్రతి ఒక్కటి మనం చేసేటువంటిది అది హరిప్రీతికి సాధనం అవ్వాలి. నాకు దీని ద్వారా తత్వజ్ఞానం కలగాలి. విషయ వైరాగ్యాన్ని నేను పొంది చేస్తూ ఉన్నాను. మీరు ఎంతో మంది సాధన చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. లోకంలోనూ మనం చూస్తూ ఉంటాం. బయట ఎక్కడా తినకుండా ఇంట్లోనే శుచిగా వండుకొని నిషిద్ధమైనటువంటి పదార్థాలను త్యాగం చేసి బయటి వార్తలకు తదలం బహులోక విచింతనయ ప్రవణం కురు మానస మీషపదే అని బయటి వార్తలను ఎక్కువగా చూడకుండా ఉదయం ఒక పాఠము, మధ్యాహ్నం ఒక ఇది, సాయంత్రం మళ్ళీ చింతన, మళ్ళీ రాత్రి ప్రవచనము, ఈ విధంగా ఎన్నో త్యాగాలను చేసి మీరు దీన్ని చేస్తూ ఉన్నారు. అంటే బయట వారు ఏ విధంగా కష్టపడుతూ ఉన్నారో దానికంటే ఎక్కువగా మీరు శ్రమ పడుతూ ఉన్నారు. ఇంత శ్రమ మనం పడ్డది దేని కొరకు? ఎక్కడెక్కడో తింటారు, ఏదేదో చేస్తారు, ఇంకేదో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుంది, ఇక్కడ ఈ షేర్స్ కొందాము, అందులోనే ఆ బిజినెస్ ఇది పెట్టేసుకొని కింద వస్తూ ఉంటుంది, ఏది అప్ అవుతూ ఉన్నది, ఏది డౌన్ అవుతూ ఉన్నది అని నిరంతరంగా వాటినే చూసుకుంటూ ఇక్కడ ఇంత లాభం ఉన్నది, ఇంత ఉన్నది, ఇంత లేదు, అయ్యో ఈ షేర్స్ లో లేదు, ఊరికే ఇవన్నీ కూడా వదిలిపెట్టేసి కేవలం భగవత్ తత్వ చింతన కొరకు ఎన్నో త్యాగాలను చేసి మీరు చేసుకుంటూ ఉన్నారు. దీని ఫలితం చివరిది ఏది అంటే ఇంకా విషయ వైరాగ్యం కలగాలి, తత్వజ్ఞానం కలగాలి, భగవంతుడి యందు భక్తి రావాలి. ఈ విషయ వైరాగ్యం ఎంత సాధన చేసుకుంటామో అంతగా తత్వజ్ఞానం మనకు కలగడానికి సాధ్యమవుతుంది. తత్వజ్ఞానం ఎంత అధికంగా వస్తుందో అంత భగవంతుడి యందు స్నేహం పెరిగి భక్తి కలగడానికి వీలు పడుతుంది. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఈ ఊరికే మీకు దృష్టాంతం తెలియాలి అంటే ఆడవాళ్ళు జడ వేస్తూ ఉంటారు. దాన్ని 3 భాగాలు చేసి ఒకదాన్ని ఇటువైపు తిప్పుతారు, దానిపైన మరొకటి, దానిపైన ఇలా 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 వేసేసి ఆ జడ అందంగా వస్తుంది. అదే విధంగా విషయ వైరాగ్యం, దానిపైన జ్ఞానం, దానిపైన భక్తి, మళ్ళీ ఆ విషయ వైరాగ్యం ఇంకా అధికమైనప్పుడు ఇంకా తత్వజ్ఞానం, ఈ విధంగా ఇవి 3 ఒకదానికొకటి సహకారాన్ని చేసుకొని విశిష్టమైనటువంటి ఫలితాన్ని మనకు ఇవ్వడానికి సాధ్యమవుతుంది అన్నటువంటిది మనకు చెబుతారు. ఇంకా ఈ విషయంలో చెప్పవలసినవి చాలా ఉన్నాయి.
సమయం అయిపోయింది, అందువల్ల ఇక్కడితో సమాప్తి చేస్తాను. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.